చేరిన జగన్ పైడి భీమవరం చేరుకోగా పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు పర్యటన నేపథ్యంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లా వైపు ప్రయాణించిన వైఎస్ జగన్ కు దారి పొడుగునా అభిమానులు భారీగా స్వాగతం పలికారు. రోడ్డుకి ఇరువైపులా బార్లు తీరిన కార్యకర్తలు అభిమానులు పార్టీ జెండాలు ఊపుతూ నినాదాలతో తమ నాయకుడికి అభివాదం తెలిపారు. పైడి భీమవరం చేరుకున్న జగన్ కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకుని మద్దతు తెలిపారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. మరోవైపు ఆంపోలు జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగన్ కు స్వాగతం పలికేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ అందిస్తారు. శరత్. ప్రియాంక, నేడు శ్రీకాకుళం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఉదయమే తాడేపల్లి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళం సమీపంలో ఉన్నటువంటి అంపోలు జైలుకైతే రాబోతున్నారు. ఈ అంపోలు జైలుకి సంబంధించి కుమారుడు కేసు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి ఉన్నారో మాజీ మంత్రికి సంబంధించిన కుమారుడు కేసు ఒకటి అయింది. ఆ కేసుకు సంబంధించి A3గా అంపోల్ జైల్లో అయితే రిమాండ్ లో సీదిరి అప్పలరాజు ఉన్నారు. సీదిరి అప్పలరాజును నేడు ములాఖాతులో పరామర్శించడానికి అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. అయితే విశాఖపట్నం నుంచి బయలుదేరి రోడ్డు మార్గాన అంపోల్ జైలుకు 2 గంటల కాలానికి రావాల్సి ఉంది, 2 గంటల సమయానికి రావాల్సి ఉంది. 2 నుంచి 3 గంటలకు ములాఖాతు అనుకున్నారు. అయితే మార్గ మధ్యాహ్న ప్రతి జంక్షన్ లో కూడా భారీ స్థాయిలో అభిమానులు జనసేన కార్యకర్తలు భారీ స్థాయిలో రావడంతో ఎక్కడ పడితే అక్కడే ఆయన వాహనాలను అడ్డుకుంటున్నారు. అడ్డుకుని ఆయనకు అభివాదాలు తెలియజేస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. దీంతో రోడ్డు మార్గ మధ్యలో ఆయన రావడంతో ఆలస్యం అయింది. ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లాలో రణస్థానం మండలం అనేది ముఖద్వారంగా ఉంది. ఆ ముఖద్వారం వద్దకి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ అక్కడ చేరుకొని ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి మరికొద్ది సేపట్లో అంపోలు జైలుకి అయితే రాబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పర్యటన ఉండడంతో నిన్ననే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి సంబంధించి ఒక జగన్మోహన్ రెడ్డికి ఆయనకి 8 వాహనాలకు మాత్రమే పరిమితి ఇచ్చారు. మిగతా అంటే ఇప్పుడు BNS 163 సెక్షన్ ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి ర్యాలీలు కానీ సమావేశాలు కానీ రోడ్ షోలు కానీ నిర్వహించరాదని చెప్పేసి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంపోలు జైలుకి వస్తున్నారో అంపోలు జైలుకి భారీ స్థాయిలో అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి అందరూ కూడా అంటే కార్యకర్తలు అభిమానులు చాలా ఎక్కువగా భారీ సంఖ్యలో జగన్ ని చూద్దాం అని చెప్పేసి వస్తున్నారు. అయితే అక్కడ పోలీసులు అయితే భారీ స్థాయిలో వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. ప్రియాంక. శరత్, అయితే ఇటు జగన్ కు స్వాగతం పలికేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ని కూడా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? అయితే రణస్థలం అనేది శ్రీకాకుళం జిల్లాకి ముఖద్వారంగా ఉంది. ఆ రణస్థలం అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారో అక్కడ ఘన స్వాగతం పలికేందుకు అయితే భారీ స్థాయిలో కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. అయితే ఆయన దింపేందుకు ప్రయత్నించారు. దింపేసి ఆయనకి అభివాదం చేద్దామని చెప్పి వీళ్ళు అందుకున్నారు. ఇంతలోనే పోలీసులు వచ్చి వారిని అయితే అడ్డుకున్నారు. ప్రియాంక, ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే కలియడానికి అయితే అవకాశం లేదు. ఓన్లీ అట్లా చూసుకుంటూ అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోవడం అని చెప్పేసి అయితే పోలీసులు చెబుతున్నారు. ప్రియాంక, అంటే ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా భారీగా జనం తరలి రావటం, ప్లకార్డులతో నినాదాలు చేయటం ఏ విధంగా చూడాలి? ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ప్రస్తుతానికైతే ఇవన్నీ అక్రమ కేసులు పెడుతున్నారు. నాయకుల పట్ల చిత్తశుద్ధి లేదు. ప్రస్తుతానికి అన్ని కూడా అక్రమ కేసులే. ఈ అక్రమ కేసులకు సంబంధించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారని చెప్పుకోవచ్చు. వైసీపీ శ్రేణులు అంతా కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా
ప్రస్తుతానికి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చే మార్గంలోనే ప్లకార్డులు చూపిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఎక్కడ అంటే గతంలో కూడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి రాకను చూసేందుకు ఆయన చూసేందుకు అయితే భారీ స్థాయిలో నేషనల్ హైవే ఇదంతా జాతీయ రహదారి పొడుగున అందరూ రావడంతో చాలా ఇబ్బందికరంగా అయితే ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే ఎక్కడ కూడా వీళ్ళందరినీ సముదాయిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వెళ్ళడానికి అయితే కొంచెం ఇబ్బందికరంగా జగన్మోహన్ రెడ్డి కానమైందని చెప్పుకోవచ్చు ప్రియాంక. శరత్, అయితే జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజును కలిసిన తర్వాత ఏమన్నా జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందా? ప్రస్తుతానికైతే మనకి సమాచారం ఇచ్చారు. అయితే ములాఖతు ద్వారా అదే ఏదైతే అంపోల్ జైలు ఉందో జైల్లో సీదిరి అప్పలరాజును పరామర్శించి అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళని ఓదారుస్తూ తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కలుస్తారు, మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పి అయితే ప్రస్తుతానికి మనకి చెప్పి ఉన్నారు ప్రియాంక. అయితే ఇంకా ఏం జరుగుతుంది, ఇప్పటికి ఈయన రాక కూడా ఆలస్యం జరగడంతో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రియాంక. రైట్ శరత్, థ్యాంక్ యూ.